తెలంగాణలో రేవంత్ రెడ్డి రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నారా? ఇటు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూనే టీటీడీపీ నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు టీటీడీపీ నేతలకు వల విసిరేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. తెలంగాణలో రేవంత్ రెడ్డి రెండంచెల వ్యూహాన్ని అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందులో భాగంగానే ఇటు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూనే అటు టీడీపీ లీడర్లను కూడా అంటే టీటీడీపీ లీడర్లను కూడా తన పార్టీలో చేర్చుకునేందుకు వల విసురుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన యాక్టివ్ రోల్ పోషించేవాళ్ళు తెలుగుదేశంలో. సో ఆయనకి అందరి మీద ఒక అవగాహన ఉంది. ప్రతి కార్యకర్త దగ్గర నుంచి కూడా అందరితో టచ్లో ఉండేవాళ్ళు, నాయకుల వరకు. సో అన్ని జిల్లాల పర్యటనలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఆయన వెళ్ళటం, అందరి నాయకులతో కలవటం. మా పార్టీలో లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. సో అందుమూలన ఆయనకి ధర్నాలకి, ఆయన చేసే ధర్నాలకే కానివ్వండి, అన్నిటికీ ఖమ్మం నుంచే కానీ, వరంగల్ నుంచే కానీ, ప్రతి చోట నుంచి కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా తెలుగుదేశం క్యాడర్ కూడా వచ్చేది. ఇదే కానివ్వండి, ఆయనకు ఒక తెలుగుదేశంలో ఒక ఇమేజ్ అంటూ బాగా వచ్చిన తర్వాత తనకి కొన్ని కారణాల చేత పార్టీ మారాల్సి వచ్చింది. మారి కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడూ తెలుగుదేశం వాళ్ళతో, అంటే మల్కాజ్గిరిలో ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు కూడా తెలుగుదేశం క్యాడర్ సపోర్ట్ చేసింది. ఆయనకి సపోర్ట్ చేయబట్టే గెలవగలిగారు. కానీ లేకుండా ఉంటే మల్కాజ్గిరిలో తెలుగుదేశం లేనిదే ఆయన గెలుపు అనేది సాధ్యం అయ్యే పరిస్థితే లేదు. ఎందుకంటే అక్కడ మల్కాజ్గిరి ఇప్పటికైనా కూడా తెలుగుదేశం ఓట్ బ్యాంకే ఉంటుంది. ఎవరైనా తెలుగుదేశం ఎవరు ఓట్ డిసైడ్ చేస్తే వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటుంది. అలాగా రేవంత్ గారిని ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తిగా కానివ్వండి, ఇప్పటికైనా కూడా క్యాడర్లో వాళ్ళకి మన అనే ఒక రేవంత్ గారి మీద ఒక అభిమానం అయితే ఉంది, కాదనలేనిది. అది ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆ అభిమానం మా కార్యకర్తలే కానీ అవి చూపిస్తూనే ఉన్నారు. అందుకని ఆయనకి ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ వచ్చి మునిగిపోయే నావలాగా ఉంది కాబట్టి అక్కడ కూడా తెలుగుదేశం క్యాడర్ అంటూ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఫస్ట్ అక్కడికే వెళ్ళారు కాబట్టి బీఆర్ఎస్కి వాళ్ళందరినీ తీసుకోవటమే కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళు బీఆర్ఎస్లో తీసుకున్నారు కాబట్టి ఆ నాయకుల్ని తీసుకోవటమే కానివ్వండి, ఖచ్చితంగా ఆయన అందరినీ గ్యాదర్ చేస్తున్నాడు, అందరినీ తీసుకుంటున్నాడు. కానీ తీసుకున్న రేపొద్దున అక్కడ వాళ్ళకి అకామిడేట్ చేయగలుగుతారా? ఎందుకంటే కాంగ్రెస్లో పాత వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ కేడర్కి కూడా ఆయన చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అందరినీ రమ్మని చెప్పి ఎవరికి పొజిషన్స్ కల్పించగలుగుతారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉన్న నాయకులు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా అధికారం కోల్పోయి వాళ్ళకి 10 years పైనే అయ్యింది. సో అలాంటప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కేడర్కి వాళ్ళు చేయకుండా ఈ బయట నుంచి తీసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి కూడా ఉంటుంది కదా, మేము ఇన్ని సంవత్సరాలుగా ఇదే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాం, మాకేం చేశారు అనే ఇది ఉంటుంది. సో అందరికీ న్యాయం చేయగలరా? ఇవన్నీ కూడా ఆయన బేరేజ్ చేసుకొని ఎవరికి ఏ స్థానం కల్పించాలి అనే ఒక అవగాహన ఉన్న వాళ్ళనే పిలుచుకోగలుగుతారు. కానీ అందరినీ అయితే పిలిచే అవకాశం అయితే ఉండదు. వాళ్ళకి సరైన స్థానము, వాళ్ళకి ప్రజల్లో ఉన్న గుర్తింపే కానివ్వండి, వాళ్ళు మనకు పార్టీ పరంగా పనికొస్తారా లేదా అనే ఒక గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ వర్క్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని ఆయనకు అవసరమైన నాయకుల్ని పిలుచుకుంటాడు. వాళ్ళకి తగ్గ ఇది అకామిడేట్ చేయగలుగుతారు. అంతేగాని అందరినీ తీసుకునే ప్రసక్తి అయితే ఉండదు కదా. లత గారు, ఒకవైపు అసలు తెలంగాణలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి వేరే పార్టీల వైపు చూస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు దాన్ని క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే టీటీడీపీ నుంచి కొంతమంది నేతలను కూడా లాక్కునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు టీటీడీపీలో ఉన్నటువంటి ఎవరెవరి నేతల్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు?
మాకు తెలిసిన అవగాహన మేరకు ఇప్పటి వరకైతే ఎవరు టచ్లోకి వెళ్ళలేదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కూడా టీడీపీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం అయితే రేవంత్ గారికి ఉండదు. ఎందుకంటే ఇక్కడి నుంచే పుట్టి పార్టీలో నుంచి అభివృద్ధి చెందిన నాయకుడు ఆయన. సో అలాంటప్పుడు ఈ పార్టీని తుడిచిపెట్టాలనే ఆలోచన అయితే ఆయనకు ఉండదు కాబట్టి డెఫినెట్గా అలాంటి ఆలోచన చేయకపోవచ్చు. సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ అవకాశాల కోసము వాళ్ళే అంటే ఇన్ జనరల్గా వాళ్ళే పార్టీ మారాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉండి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే చాలామంది నాయకులు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నష్టం ఏమీ లేదు టీడీపీకి. కానీ క్యాడర్ అనేది ఉంటుందండి. మీరు ఇప్పటికైనా సరే చూడండి, కొంతమంది టీడీపీ ఉంటే ఓటేస్తారు ఇక్కడే తెలంగాణలో అయినా, లేదనంటే పోల్ దగ్గరికి కూడా వెళ్ళరు, ఓటింగ్ పోల్ దగ్గరకు కూడా వెళ్ళరు, అవసరం లేదనుకుంటారు. అలాంటి ఓట్ బ్యాంకు స్థిరంగా ఇప్పటికి కూడా ఉంది తెలుగుదేశానికి. అలాంటప్పుడు క్యాడర్ కూడా విలేజ్ స్థాయిలో క్యాడర్ కూడా అభిమానులు కానీ అట్లాగే తెలుగుదేశంకు ఉన్నారు. ఒక నాయకులు వెళ్ళిపోతున్నారు, సరైన లీడర్ కోసం వెయిట్ చేస్తున్నాం. నీ లీడర్ అనే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది. కానీ ఈ మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళని నేను అనుకుంటాను రేవంత్ గారు కూడా అంత ఎంకరేజ్ చేయకపోవచ్చు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే ఆలోచన ఆయనకు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఇంకా బీఆర్ఎస్లో వెళ్ళిపోయిన తెలుగుదేశం నాయకుల్ని పిలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ముందు నుంచి వాళ్ళందరూ కలిసి పనిచేశారు కాబట్టి టీడీపీలో వాళ్ళందరికీ కూడా స్థానం టీటీడీపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి గారితో టచ్లో ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. ఆయన కూడా టీడీపీలో నుంచి వెళ్ళిన వ్యక్తే కాబట్టి ఇప్పుడు టీటీడీపీలో ఉన్నటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన నిజంగా టీడీపీ నేతలతో టచ్లో లేరంటారా? ఖచ్చితంగా నేను ఒక మాట అయితే చెప్పగలను. ఆయన సీఎం అయిన తర్వాత కూడా టీడీపీ నేతలు కొంతమంది, నేతలు కాదు, సో కార్యకర్తలు తీసుకున్నాం. నేతలు ఎవరు కూడా వెళ్ళి బహిరంగ ఎక్కడ విష్ చేసినట్టు కానీ అలా కూడా లేదు. కార్యకర్తలు వెళ్ళి విష్ చేయటము జరిగింది. మళ్ళా వచ్చి పసుపు చొక్కా వేసుకొని మా పార్టీ ఆఫీస్లో నిన్న ఆవిర్భావ దినోత్సవానికి కూడా అందరూ వస్తూనే ఉంటారు. కాకపోతే రేవంత్ గారిని ఇంకా కూడా కొంత మా క్యాడర్ కూడా ఆయన మన మనిషి అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ టీడీపీ క్యాడర్ ఉన్న కార్యకర్తలకు అందరికీ కూడా ఉంది. అది ఉన్నదాన్ని అంటే ఆయన కూడా ఎప్పుడూ తెలుగుదేశాన్ని విమర్శించాలనో మా నాయకుడు అధినాయకుడిని విమర్శించటము అలాంటివి చేయలేదు కాబట్టి ఆ అభిమానం టీడీపీ కార్యకర్తలకు ఉంది. అదే ఆయన కేసీఆర్ గారి లాగానే మాట్లాడితే ఆయన వంక కూడా చూడరు. ఆయన్ని ఇప్పుడు ఈ కేసీఆర్ గారికి ఏదైతే అయ్యిందో డెఫినెట్గా అదే అవకాశం రేవంత్ గారికి కూడా అవుతుంది. కానీ రేవంత్ గారు కానీ వీళ్ళెవరూ కూడా వెళ్ళిపోయేటప్పుడే కానీ స్టిల్ ఈ రోజు వరకే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ కూడా ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు నాకు తెలుగుదేశమే అభివృద్ధి అనేది, అక్కడి నుంచి నా లైఫ్ జర్నీ మారింది అనేది కూడా ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి అభిమానం మా క్యాడర్లో ఓన్లీ దాని మీదే, ఆయన మీద ఒక గౌరవం, తెలుగుదేశం క్యాడర్కి అంతా కూడా ఉండే గౌరవం అదే. అంతకుమించి పార్టీలు మారిపోవాలనే ఉద్దేశం కాదు. బాబు గారిని గౌరవిస్తారు, మనం ఆయన్ని గౌరవిద్దాం అంతే, అంతకుమించి వేరే ఏమీ లేదండి. నందమూరి సుహాసిని గారు రేవంత్ రెడ్డి గారిని సీక్రెట్గా భేటీ అయ్యారని, ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా నందమూరి సుహాసిని గారు రేవంత్ రెడ్డి గారిని సీక్రెట్గా భేటీ అయ్యారా? ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అంటే ఏం చెప్తారు? నేనైతే ఖచ్చితంగా అది అయ్యి ఉండదండి. తన పర్సనల్ ఇది మీలాన వెళ్ళి కలిసి ఉంటారే కానీ పార్టీ మారే ఆలోచన అయితే ఏమేమి ఉండదని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మాకు అలాంటి న్యూస్ కూడా ఏమీ లేదు, చెప్పలేదు కూడా. నిన్న కూడా ఆవిర్భావ దినోత్సవానికి వచ్చారు, పార్టీ వ్యవస్థ గురించి, నందమూరి తారక రామారావు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా మాట్లాడారు. అలాంటప్పుడు పార్టీ మారే అవకాశం ఉండకపోవచ్చు. ఆవిడ వ్యక్తిగత విషయాలై మాట్లాడటానికి వెళ్ళి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. వాళ్ళ పర్సనల్ ఇదేనా అయి ఉండొచ్చు. ఓకే.